ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మద్యం తాగొద్దు, ధూమపానం చేయొద్దు, నువ్వు తిరగొద్దు, నీ ప్రవర్తన కాపాడుకొని సేవకుని ద్వారా దేవుడు ఎన్నిసార్లు గద్దించినా నువ్వు వినట్లేదంటే నీకు ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకోవాలేనంటే ప్రభువైన క్రీస్తు యొద్దకు రావాలి. ఆయన ఎదుట సాగిలపడు, నీ తప్పును ఒప్పుకో, పశ్చాత్తాపడు. నువ్వప్పుడు లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటావు. నీలో పాపం పోతే రోగం పోతుంది. ఆ రోగాలతో ఎంతైనా బాధపడతావు, కానీ నీలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవే, విడిచిపెట్టవే. ఎల్లకాలం బాధపడుతూనే ఉంటావా? అదే విధంగా లోకంలో ఉన్నంతకాలం బాధపడుతూనే ఉంటావా? నీకేమన్నా ఆనందంగా ఉందా, సంతోషంగా ఉందా? ఒకసారి ప్రభు యొద్దకు రా. నీ పాత జీవితాన్ని, నీ రోత జీవితాన్ని, అటన్నిటిని మొత్తాన్ని వదిలేసి ప్రభు పాదాలు పట్టుకో, ఆయన చెంతకరా, ఆయన కౌగిలించుకో. నీవు, నీ కుటుంబం దీవించబడుతుంది. ఇంటి యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కీర్తనలు 128 కీర్తనలో ఉన్న ఆశీర్వాదం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు. నీ లోగడి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ పిల్లల ఒలేవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ పిల్లలను నీవు చూచదు అని చెబుతున్నా. ఇదిగో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, వాక్యం చదువు, ప్రవర్తన కాపాడుకో. ప్రభువైన క్రీస్తును నీ జీవితంలో చూపించు. నువ్వు లోకంలో ఆనందంగా ఉంటావు. నువ్వు లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటావు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.